హెల్దీ రెసిపీస్ ఫర్ కిడ్స్ సిరీస్లో ఇది 6th ఎపిసోడ్. ఇందులో నేను దోశ అండ్ చట్నీ 2 చూపిస్తానండి. దోశలకి ఏమేమి నానబెట్టుకున్నానో చూపిస్తాను. సజ్జలు 2 గ్లాసెస్ తీసుకొని హాఫ్ గ్లాస్ సోయాబీన్స్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు, కొద్దిగా బియ్యం తీసుకున్నాం కొంచెం క్రిస్పీ కోసము, లేదంటే అవాయిడ్ చేసేయండి. కొన్ని మెంతులు వేసేసి బాగా వాష్ చేసుకొని, సజ్జలు మిల్లెట్స్ కాబట్టి 7 to 8 hours నానబెట్టేసుకొని దోశ పిండి గ్రైండ్ చేసుకున్నట్టే గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. అయితే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. నేను ఇక్కడ నాకు కావాల్సినంత క్వాంటిటీ ఫర్మెంటేషన్ కి బయట పెట్టేసుకొని మీద ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. చట్నీకి వచ్చేసి ఇక్కడ నేను ఒక ఉసిరికాయ, కొన్ని పల్లీలు, పచ్చి కొబ్బరి, అవిసె గింజలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. పాన్ లో కొంచెం పుదీనా, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు ఇవన్నీ వేసుకొని మంచిగా మగ్గిచ్చేసేసుకొని అన్ని కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. చట్నీ ఎంత యమ్మీగా ఉందంటే పిల్లలైతే ఉట్టి చట్నీ నాకేశారు. దోశ కన్నా ఎక్కువ చట్నీయే తిన్నారు. మంచిగా ఉంటుందండి టేస్ట్. ట్రై చేయండి. కిడ్స్ కి మాత్రం ఇట్లా చేసి పెట్టండి. ఈ వింటర్ సీజన్ లో ఉసిరికాయ తోటి ఎన్ని రెసిపీస్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ.